विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తన జీవనమే ప్రజా జీవనమని మరచి ముందుకు దూసుకెళ్తున్నటువంటి జగిత్యాల అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశం చ దీపం జ్యోతిర్నమోస్తుతే జ్యోతిష్కృతాం త్వాం సాధయామి జ్యోతిర్విద్వాన్ త్వాం సాధయామి. साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. Meheshwara
సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, ప్రత్యేక అతిథులు, విశిష్ట అతిథులు, బంధువర్గానికి, సోదర ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శశికళ మేడం గారు పదవి విరమణ మహోత్సవానికి విచ్చేసి మనమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా ప్రస్తుత ఇన్ఛార్జి ఉపాధ్యాయ గారు శ్రీమతి సుజాత మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పిల్లలందరూ కూర్చోవాలి. విద్యార్థులందరూ సంక్షేమమే తన ధ్యేయంగా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తూ జగిత్యాల నియోజకవర్గ అభ్యున్నతికి పాటుపడుతున్న నేటి సమావేశ ముఖ్య అతిథి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారిని వేదికను అధిష్ఠించవలసిందిగా కోరుచున్నాం. సమయాభావం వల్ల సారు 10 గంటలకే వచ్చేసి సమావేశానికి వచ్చేసి మేడం గారిని ఆశీర్వదించి సన్మానించి సారు వెళ్ళిపోవడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారంగా మరియు ఒకసారి సారు మన వేదికపైకి ఆహ్వానించుకుంటాం. ఉపాధ్యాయుల గారిని వేదిక అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయ ఉన్నతిని ఆకాంక్షించే పోరాట యోధులు మన విశిష్ట అతిథి గతంలో కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటిగా కోరుతున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా విద్యార్థుల ఉన్నతి సాధించడానికి తగు కార్యరూపమిస్తూ పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తూ సందర్శిస్తూ జగిత్యాల జిల్లాను నేటి సమస్యలను పరిష్కరిస్తున్న PRTUPS అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శ్రీ ఆనందరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నిరంతరం ఉపాధ్యాయ ఉన్నతికి పాటుపడుతున్న PRTUPS జిల్లా ఆత్మీయ అతిథి సంజీవ్ మహేష్ మాజీ జగిత్యాల జెడ్పీటీసీ గారిని వేదికలు అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధి ఎంపీపీఎస్ మోటే శ్రీకారిని వారిని కూడా వేదికలు అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాం. పరంపరలో తూగిన మా శశికళ మేడం గారు తొలి సూర్యకిరణాలు భూమి మీద పడ్డట్టు వర్షపు నీటి బిందువులు చెట్ల ఆకులపై పడి భద్రలుగా మెరిసినట్టు మా మేడం గారు ఎందరెందరూ విద్యార్థులను ఉన్నత పదవులు అలంకరించజేసి 31/7/2025 వెలుగు రేఖల వారు తెలవారి తామొచ్చి ఎండా ముగ్గులు పెట్టంగా చిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా మనవలనెత్తే తాత మనువాడా వచ్చాడు మందారపు వంటి మా బామ్మని అమ్మమ్మని నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందా మామ నోచేవారింటిలో నాకు
చూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా. శ్రీ పుల్గం దామోదర్ రెడ్డి గారికి మరియు కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూట్ క్యాండిడేట్ శ్రీ బంగ మహేందర్ రెడ్డి గారికి మరియు జిల్లా విద్యాధికారి శ్రీ కిలావత్ రాము గారికి మరియు మండల విద్యాధికారి శ్రీమతి ధరావత్ చంద్రకళ మేడం గారికి, దరూర్ క్యాంప్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎంఏ బాసిత్ గారికి మరియు ఏఏసీ చైర్మన్ జెడ్పీహెచ్ఎస్ మోతే శ్రీమతి వడ్లకొండ లత గారికి మరియు మాజీ జెడ్పీటీసీ సభ్యులు సంగీత్ మహేష్ గారికి మరియు మాజీ సర్పంచ్ ఆయిల్నేని రమాదేవి సురేందర్ గారికి మరియు మాజీ సర్పంచ్ మోతే సురకంటి స్వప్న రాజేందర్ రెడ్డి గారికి మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీ రఘు శేఖర్ రెడ్డి గారికి అయినటువంటి మా ఉపాధ్యాయురాల యొక్క సురేగంటి స్వప్న గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నారు. శ్రీమతి శశికళ మేడం గారు అంటే విషయం అలాంటి అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి. తను అందరికీ బృందానికి కూడా మా చిన్నారులందరూ పాట రూపంలో మీ అందరి నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్ల ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాణ అంటే జీవితం జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీతరా నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదే కష్టమనుకో ఏది కడదాకరాదని తెలుపుతుంది నీ జీవితం నీతో వైరా అడుగైరా వై జానక నీ జానరా జీవితమే నర జానరా సభాధ్యక్షులుగా
తెల్లాల సుజాత గారికి. గత 7 సంవత్సరాలుగా నేను మేడంతో పనిచేస్తున్నాను. మరి మా మోతే పాఠశాల ఎక్కువ మంది మహిళలు ఉన్నప్పటికీ ఏ మాత్రం తీసిపోకుండా, ఎవరితో కూడా ఏ మాత్రం తక్కువ అనిపించుకోకుండా మా మేడం సారథ్యంలో మరి మేము ఇంతవరకు ముందున్నాం. అసలు మేడం గురించి చెప్పాలంటే చాలా అసలు ఎంత అంటే పోటీతత్వం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి విషయంలో అప్డేట్గా ఉంటూ ఇప్పటి యువతకు పోటీ పడుతూ ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ మరి ఇన్ని రోజులు మరి పాఠశాల బాధ్యతలు మరి ఒక హెచ్ఎంగా కూడా ఇన్ఛార్జ్ హెచ్ఎంగా కూడా నిర్వహించడం జరిగింది. తను రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో నిజంగా మనకు ఆమె నుండి నేర్చుకోవాల్సింది హానెస్టీ ఒకటి. అసలు ధర్మం విషయంలో తను ధర్మం రక్షేతి రక్షిత అంటారు కదా, నిజంగా వాళ్ళ పిల్లలు చాలా అదృష్టవంతులు. మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నారు మేడం. వాళ్ళ కూతురు, వాళ్ళ ఆమె కడుపులో ఉన్నటువంటి వాళ్ళ కొడుకు, వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అల్లుడు కోడలు కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. వాళ్ళని ఎంత బాగా చూస్తారు. ఇక నుండి తను మరి గడపబోయే మిగతా జీవితంలో తనని బాగా చూసుకోవాలని నేను వాళ్ళకు పర్సనల్గా చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా తన దగ్గర మాకు ఎన్నో మరి ఒక ఆత్మీయ బంధువులాగా నడుచుకున్నాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదికను అలంకరించిన అతిథులకు, పెద్దలకు నమస్కారములు. ఈ రోజు ఇక్కడ మనమందరము సమావేశము అయినందుకు ఒక పక్క చాలా సంతోషంగా, ఒక పక్క చాలా బాధగా ఉంది. ఎందుకంటే శ్రీమతి శశికళ మేడం గారు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి పదవి విరమణ మహోత్సవం వేడుక జరుపుతున్నందుకు సంతోషంగా మరియు మా నుండి మనం మేడం గారిని ఇక పాఠశాలలో చూడలేందుకు దుఃఖంగా ఉంది. మేడం గారు మాకు సాంఘిక శాస్త్రం బోధించేవారు. కేవలం ఒక సబ్జెక్టు కాకుండా ఇతర విషయములు, సమాజంలో ఎలా మెలగాలో, భవిష్యత్తులో ఎలా రాణించాలో సవివరంగా చెప్పేవారు. మేడం గారు నాకు ఒక అపర సరస్వతిగా కనిపించేవారు. అందరికీ తల్లిలా ఉండేవారు. మా అమ్మ మాకు ఎలా సంతోషాన్ని ఇస్తుందో అంతకంటే ఎక్కువ మాకు పాఠశాలలోనే దొరికేది. పాఠశాలకు వచ్చారంటే క్లాసులోకి తప్పకుండా వచ్చేవారు. ఎంత పని ఉన్నా కానీ తప్పకుండా క్లాసులు తీసుకునేవారు. చాలా హుందాగా ఉండేవారు, నవ్వించేవారు. పాఠం చెప్పినంతసేపు మాకు వినుల విందుగా ఉండేది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you.
అమ్మే జగత్తు మూలం అమ్మే ఆదియు అంతం అమ్మే సృష్టికి సారం సర్వం అమ్మే నీకు జన్మనిచ్చి అమ్మే నిన్ను ఒడిలో చేర్చి అమ్మే నిన్ను నీలా పెంచి తల్లయ్యక్కై చల్లై వదిలే ప్రతి రూపం తానే నీ తోడు నీ అత్తానే నీ చిన్న నాటి నుండి నీ ఆట బొమ్మయుండి నువ్వు ఆడిన పాడిన కొట్టిన తిట్టిన నీతోనే ఉంటూ నిన్ను నీలా ప్రేమించే నిస్వార్థమైన ప్రేమే అమ్మ సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయ గారు సుజాత గారికి, అదేవిధంగా పెద్దలు, మంచి మనుషుల వ్యక్తి, ఎల్లప్పుడూ ఉద్యోగ సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ గారికి, అదేవిధంగా నాకు ఆత్మీయులు సోదరులంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నాకు మరి సపోర్ట్ చేస్తూ వస్తుంటే జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఆనందరావు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అమరాజన్న గారికి, మరియు వేదిక ఉన్నటువంటి మరియు ఎడిటోరియల్ పత్రికా సంపాదకులు జల్లు గారికి మరియు సుజాత మేడం గారికి, వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా శశికళ మేడం గారికి అభినందనలు. గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ ఉపాధ్యాయులను దైవ స్వరూపులుగా భావించే పవిత్ర సంస్కృతి మనది. మట్టి ముద్దలాంటి చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా వారికి బంగారు భవిష్యత్తును నిర్దేశించే దారి చూపించే అత్యంత పవిత్ర వృత్తి మనది. అందుకే ఆ వృత్తికి అంత గౌరవం ఉంది. అలా ఆ వృత్తిలో దాదాపు 42 సంవత్సరాలు వృత్తి ఉపాధ్యాయులకి చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలా మరి ఎందరో ఆ 42 సంవత్సరాల్లో ఎందరో విద్యార్థుల యొక్క మరి భవిష్యత్తును మరి వాళ్ళని ఉన్నత విద్యావంతులుగా పెంచడం అంటే అది మామూలు విషయం కాదు. అలా 40 years చేయడంతో పాటు మరి అదేవిధంగా మహిళ ముఖ్యంగా మేడం వాళ్ళు ఇంటి బాధ్యతలు కూడా మరి చేస్తూ ఒక మంచి గృహిణిగా అటు మంచి ఉపాధ్యాయులుగా ఎందరో ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉంటూ అదేవిధంగా PRTSలో మరి కీలక బాధ్యత రాష్ట్ర మహిళా హాస్టల్ నిర్వహించడం అంటే మరి మాటలు ఈ సంఘానికి అటు ఉపాధ్యాయులకి అటు ఇంటికి ఇలా 3 మరి వృత్తుల్లో మరి సక్సెస్ఫుల్ అవడం అంటే మాటలు కాదు. అదేవిధంగా మేడం గురించి నేను చాలా విన్నాను. ఈరోజు చెప్పడం కూడా మరి ఉపాధ్యాయులు చేయడం అంటే హార్ట్ఫుల్గా చేయడం చాలామంది చేస్తుంటారు చూస్తుంటారు. కానీ ఇక్కడ నా మిత్రుడు నా క్లాస్మేట్ ఈరోజు మనోహరిని సిరిసిలో వచ్చినప్పుడు కలిశాను. అవి ఎక్కడికి వెళ్తున్నారంటే శశికళ మేడం వల్ల మరి రిటైర్మెంట్ ఫంక్షన్ చెప్తున్నారంటే అవి మా గురువు అని చెప్పేసి నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఆ సందర్భంలో తను చాలా చెప్పాడు మేడం గురించి. మేడం యొక్క ఉపాధ్యాయులు గారు మంచి హెల్పింగ్ నేచర్, తను బ్రహ్మాండమైన టీచర్ అని చెప్పి నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. నిజంగా ప్రోగ్రాం లేకపోతే అయిపోయేంత వరకు ఇక్కడ ఉండేవాడిని నిజంగా తొందరగా కలుగుతామని చెప్పేసి రావడానికి నిజంగా ఆ మాట చెప్పేసరికి నాకు ఇంకా చాలా హ్యాపీ పోదామనుకుంది అనిపించింది. నిజంగా మరి ఆ మేడంకు ప్రత్యేకంగా అభినందనలు ఆహ్వానం. ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఇప్పుడు PRTS అది ఎందుకు పుట్టింది, మరి ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. PRTS ఓన్లీ ఉపాధ్యాయ సమస్యలు సాధించడానికి ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పుట్టిన సంఘం. దానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎందుకంటే ఈరోజు 41 సంవత్సరాలు 4 దశాబ్దాల పైగా మరి వారి విధి నిర్వహణలో ఇప్పుడు మాట్లాడిన క్రమం చూస్తుంటే చక్కటి సహనంతో శాంతంతో వారి విధులు క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఈరోజు ఎంతో ఆరోగ్యంగా మరి వారి విధి నిర్వహణలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా వారికి మరోసారి వారి కుటుంబ సభ్యులకు వారి సార్ గారికి మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 41 సంవత్సరాల క్రితం అంటే సుమారు 60 సంవత్సరాల క్రితం
ఆడపిల్లల చదువు అంటే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి రోజుల్లో కూడా వారి తల్లిదండ్రులు మేడం గారిని చదివించడం అనేటువంటిది చాలా అభినందనీయమైన విషయం. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు 60 సంవత్సరాల క్రితం ఆడపిల్లల చదువులకు ఎన్ని అడ్డంకులున్నాయో ఆ క్రమాలన్నింటినీ అధిగమించి వారి తల్లిదండ్రులు చదివించడం, వారు ఎంతో చురుకుగా చదువుకొని ఉద్యోగం సంపాదించడం, అంతే పేరుతోని విధి నిర్వహణ గావించడం, ఉద్యోగంలో ఈరోజు బ్రహ్మాండంగా తలెత్తుకుని దిగే విధంగా పనిచేసినటువంటి తీరుకు మేమందరం కూడా రాష్ట్ర సంఘం వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి ఈ వారి జీవిత కాలంలో కూడా ఈ కార్యక్రమంలో చూస్తుంటే వారు ప్రత్యేకంగా పిఆర్టీ రాష్ట్ర సంఘానికి బ్యానర్ లేదు, కానీ రాష్ట్ర సంఘం ఆ పిఆర్టీ నాయకులు మాత్రమే వేదిక కానీ హాజరైనట్టుగా కనబడుతున్నారు. కాబట్టి మీ ఉద్యోగ జీవితం అంతా కూడా పిఆర్టీ సంఘానికి సహకరించినట్టుగా భావిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు సంఘానికి ఇచ్చిన సహకారానికి కానీ అదేవిధంగా మా సంఘ కార్యక్రమాల్లో పోరాటం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కానీ గతంలో అనేకమైన జీవోల సాధనలో కూడా మీ పోరాటం ఉందని భావిస్తూ మీ పోరాటానికి కానీ మీ సహకారానికి పిఆర్టీ రాష్ట్ర సంఘం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నది. ఎల్లప్పుడూ కూడా మీ వెంబడి ఉంటుంది. మీరు ఉద్యోగ విరమణ అనంతరం కూడా మీ అన్ని కార్యక్రమాలు కూడా మా రాష్ట్ర జిల్లా సంఘం మా ఆనందరావు గారు మీ ఈ యొక్క మరి బకాయిలు ఇప్పించే వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా జీవనంలో మరి మేము భాగస్వాములు అవుతామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ, ఏదేమైనా నాకు ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం, మా మహిళా ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు మహిళలు మరి ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే.
బలము నువ్వే బలగం నువ్వే, ఆట నీదే గెలుపు నీదే. నారు నువ్వే నీరు నువ్వే, కోత నీకే పైరు నీకే. నింగిలోన తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్నాను. పెద్దలకు అలాగే ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వేదిక పైన ఉన్న ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మహిళగా మేడం ఇక్కడ వరకు రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ మన ఉపాధ్యాయులుగా మంచి విద్యార్థులు, అలాగే శశికళ మేడం గారు కూడా మనము స్కూల్కి వెళ్ళినా కూడా మనని ఈ కార్యక్రమాలు ఇంత పెద్దగా రావడమే నిదర్శనం. శశికళ మేడం గారి యొక్క వ్యక్తిత్వం గురించి, వారి యొక్క మంచితనాన్ని గురించి ఇంతమంది రావడము, ఇంతమంది చూసినప్పుడే తెలుస్తుంది మేడం ఏ విధంగా ఉన్నారనే విషయం. అదేవిధంగా మేడం 42 సంవత్సరాలు మెడికల్ లీవ్ పెట్టకుండా ఉద్యోగం చేయడం అంటే వారి యొక్క పనితనానికి, వారి యొక్క కర్తవ్యానికి, వారి యొక్క ఆదర్శం, అది నిదర్శనం. అదేవిధంగా పిఐలు టీఎస్ కూడా మేడం ఎంతో క్రమశిక్షణ గల కార్యకర్తగా ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా ఎదగడం కూడా వారి యొక్క సంఘం పట్ల వారికి ఉన్న నిబద్ధతకి ఉద్యోగ విధమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులు గారికి కృతజ్ఞత చెప్తూ, అదేవిధంగా ఆనందరావు గారికి మరియు ప్రధాన కార్యదర్శి గారికి, జిల్లా కార్యవర్గానికి, మండల ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆత్మీయ అతిథులు శ్రీ యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి PRTUPS గారి, లక్ష్మణ్ గారికి, జగిత్యాల జిల్లా విద్యాధికారి శ్రీ రాము గారికి, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడినటువంటి వంగ మహేందర్ రెడ్డి గారికి, PRTU సంఘ జిల్లా అధ్యక్షులు ఆనందరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన శశికళ మేడం పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, వారి బంధుమిత్రులకు, సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమందిని ప్రయోజకులను చేసి ఈరోజు రిటైర్ అవుతుండడం, ముఖ్యంగా మహిళలు ఆరులో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి 42 సంవత్సరాలు మరి తను చదువుకున్నటువంటి చదువును సార్థకం చేస్తూ ఎంతోమంది చిన్నారి విద్యార్థి ఉద్యోగ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమయం మరి కొంచెం లేట్ అయింది. చాలామంది ఈ పొద్దున ఎప్పుడైతే మేము 10 గంటలకు దాదాపు 61 సంవత్సరాలంటే మేడం గారు సిరిసిల్లలో పుట్టినప్పుడు వారి అమ్మ చిన్న వయసులోనే మరొక నెల ఉన్నప్పుడే వారు చనిపోవడం జరిగింది. అయినప్పటికీ అప్పుడు కూడా వారి అమ్మమ్మ గారి సహకారంతో ఈ స్థాయి వరకు టీటీసీ చేసి 1984లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది. తర్వాత 2013లో స్కూల్ అసిస్టెంట్గా, హెచ్ఈడిగా కూడా మొదలు పనిచేసింది. స్కూల్ అసిస్టెంట్గా కూడా 2013 నుంచి ఇప్పటి వరకు పనిచేసి మా రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యేవారు. అంతేకాకుండా విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి యొక్క అవసరాల కోసం కూడా ఆర్థిక సాయం ఇచ్చేవారు. మేడం గారి బంధుమిత్రులు, మేడం గారికి మేము కూడా ఎప్పుడు పోయినా కానీ మమ్మల్ని ఒక ఉపాధ్యాయులుగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని చూసేవారు. అంతేకాకుండా మేడంతో కలిసి పనిచేసే ఉపాధ్యాయులు చందన మేడం అయితే, సుజాత మేడం అయితే, శ్రీదేవి మేడం అయితే, వాళ్ళందరినీ కూడా వాళ్ళ తోటి చెల్లెలుగా వాళ్ళ కుటుంబంలో పనిచేస్తున్నప్పుడు మెట్పల్లి జగిత్యాల నుంచి నేను వర్షకొండకు వెళుతున్నప్పుడు మేడం
మెట్పల్లిలో పనిచేసేవారు. నేను మేడం ఇద్దరం బస్సులో పరిచయం. అప్పుడు నన్ను చాలా స్నేహశీలిగా చూస్తూ రోజు మా బాధలు బస్సులో పంచుకుంటూ రోజు వెళ్ళేవాళ్ళం, దాదాపు కలిసేవాళ్ళం. నేను అక్కడి నుంచి మెట్పల్లి నుంచి ఇంకా వర్షకొండ 20 కిలోమీటర్స్ ఇంకా నేను వెళ్ళేది. ఎప్పుడు వచ్చేప్పుడు కానీ పోయేప్పుడు కానీ పోతూ మాట్లాడుకుంటూ మా సమస్యలను చెప్పుకుంటూ అప్పటి నుంచి 2002 నుంచి నాకు మేడం సుపరిచితులు. మృదు స్వభావి, స్నేహశీలి, ఇంటే మన బంధువులలో కలుపుకునేవారు. వాళ్ళ శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. మనం సర్వీస్లోకి వచ్చిన రోజే రిటైర్మెంట్ ఏదైతే ఉందో అది మనకు ఫిక్స్ అవుతుంది. ఏదేమైనప్పటికీ మనం ఏదైతే జర్నీ చేసే క్రమంలో మనం బస్ స్టాప్ వచ్చినప్పుడు బస్ దిగాల్సిందే. అట్లా వాస్తవంగా చెప్పాలంటే శశికళ గారి గురించి ఇప్పుడు వక్తలు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో తల్లిదండ్రులు లేకున్నా కానీ పట్టుదలతో చదివి మంచి ఉపాధ్యాయ వృత్తి అన్నిటికన్నా గొప్ప వృత్తి. వాస్తవంగా చెప్పాలంటే ఆ వృత్తిలో కొనసాగడం చాలా గర్వకారణం. వాస్తవంగా చెప్పాలంటే నేను సైన్స్ డే రోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చాలా చక్కగా విద్యార్థులతో సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో వారి యొక్క సిస్టమేటిక్, అదేవిధంగా విద్యార్థులకు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ అయినప్పటికీ హెడ్ మాస్టర్ లాగా చాలా చక్కగా స్కూల్ని ముందుకు తీసుకెళ్ళడం, ఎక్కడ కూడా విద్యార్థుల యొక్క శ్రేయోభిలాషం కోసం ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని ముందుకు తీసుకెళ్ళినందుకు వారు రిటైర్ అవ్వడం వాస్తవంగా చెప్పాలంటే విద్యాశాఖకు ఒక లోటుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క ప్రతిభను మనం రిటైర్మెంట్ రోజు గుర్తుంచుకుంటాం. అదేవిధంగా ఈరోజు వారు రిటైర్ అవ్వడం, వాళ్ళ యొక్క కుటుంబంలో 2 పిల్లలు కూడా వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడిన విధంగా ఏదైతే ఇప్పటి వరకు సర్వీస్ చేశామో ఆ సర్వీస్ని కంటిన్యూ మన ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా ఇక ముందు కూడా మీ సర్వీసెస్ ఆ విధంగా కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తికే పదవీ విరమణ అవుతుంది తప్ప మీ యొక్క సర్వీసెస్ తప్పకుండా. ఇక్కడ వక్తలు వేరే వాళ్ళు కూడా చెప్పారు, గతంలో సర్వీస్ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నారు అదే కంటిన్యూగా ఇప్పుడున్న ఉపాధ్యాయులకు కూడా మీ సర్వీసెస్ అందించే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ, ఇక ముందు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఎట్లయితే సక్సెస్ఫుల్గా ముందుకెళ్లారో ఇక బాగా ఆరోగ్యంగా ముందుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. जैसा कोई नहीं है, अस्सी नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ मुझको तड़पा दिलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम।
చిన్నప్పటి నుండి అమ్మ చెప్పిన మాట నేను పుట్టగానే ఒక 1 month 19 daysకే మా అమ్మ చనిపోయింది. అయినా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. ఆమె ఎంత క్రమశిక్షణ అంటే నన్ను ప్రతిదినము ఒక సబ్జెక్ట్లో నాకు తక్కువ మార్కులు వస్తే నీకు ఎందుకు వచ్చినాయి, ఏం ప్రాబ్లం అని అడిగాను. ఆ కాలంలో కూడా ఇప్పటి తల్లిదండ్రులు కూడా తీసుకోలేనంత శిక్షణ నాకు ఇచ్చింది. ఒక సబ్జెక్ట్లో తక్కువ వస్తే నీకు రీజన్ ఏంటిది, ఎందుకు అర్థమైతలేదు అని అడిగితే మిగతా మా ఫ్రెండ్ ఒక ఆమె ఫస్ట్ వచ్చేది, నేను సెకండ్ వచ్చేదాన్ని క్లాస్. మరి నువ్వు సెకండ్ ఎందుకు వస్తున్నావు అంటే నాకు మ్యాథ్స్లో కొంచెం ఇబ్బంది అర్థమైతలేదు అని అంటే మరి ఆమెకి ఎట్లా వస్తాయి, సేమ్ ఒకటే స్కూల్ కదా ఇద్దరు అని అడిగితే ట్యూషన్ వెళ్ళేది. లెక్చరర్ వాళ్ళ నాన్న సేమ్ మ్యాథ్స్ లెక్చరర్ దగ్గరికి పంపేవారు. ఇక మేము మాధ్యమే చదువుతున్నాం కాబట్టి నాకు ఆ సబ్జెక్ట్ కొంచెం అర్థం కాకపోయేది. అప్పుడు నెలకు 15 rupees అయినా పెట్టి మా అమ్మ నన్ను అది ట్యూషన్ పంపిస్తుంది. ఆ విధంగా నేను మళ్ళీ నెక్స్ట్ స్కోర్ చేయగలిగాను. అంటే ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తీసుకొని చిన్నప్పటి నుండే 30 నుండి మానేవాళ్ళు. చిన్నప్పటి నుండే వాళ్ళను మంచిగా పెంచితే వాళ్ళు మన సమాజానికి ఒక మంచి పౌరులుగా తయారవుతారని నా ఉద్దేశం. తర్వాత నేను చదువుకునేటప్పుడు కూడా ముఖ్యంగా మా ఇంటి దగ్గర పరిసరాలు కూడా మనకు బాగుండాలి. ఇంటి దగ్గర ఎక్కువగా టీచర్స్ పిల్లలు ఉండేవాళ్ళు. నేను వాళ్ళని చూసి వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు ఎలా చదివిస్తుండ్రో ఎలా చేస్తుండ్రో చూసి ఇంటికెళ్ళి నేను అలానే పాటించేదాన్ని. ఆ విధంగా కూడా నాకు నా అదృష్టం కావచ్చు, నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారు. చిన్నప్పటి నుండి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ నాకు చిన్న ఇబ్బంది కూడా ఎదురు కాలేదు. తర్వాత నేను సిరిసిల్లాలో 16 సంవత్సరాలు పనిచేసిన. ఎక్కడైతే నేను చదువుకున్నానో అదే స్కూల్లో మళ్ళీ టీచర్గా వెళ్ళాను. మా టీచర్స్ ఏమని చెప్పేవాళ్ళు, వాళ్ళ క్లాస్ కూడా శశికళ నువ్వు చెప్పుకోవాలి, నా ఏజ్ అయింది అప్పటికి 58 years. అట్లా వాళ్ళ క్లాసులు కూడా చెప్పేదాన్ని మా మేడమ్స్ అని. అట్లా అది కూడా అదృష్టం. నేను కలిసే స్కూల్ సిరిసిల్లాలో చదివాను. ఎంత బాగానంటే ఇప్పుడు కూడా లేని సిస్టమ్ మాకు అప్పుడు ఉండేది. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా శకుంతల మ్యాథమెటిక్స్ కానీ ఇంకా జీకే కానీ డ్యాన్స్ కానీ అట్లా ప్రతిదీ ఈవినింగ్ అవర్స్ కూడా మళ్ళీ మా క్లాసులు తీసుకునేవాళ్ళు. అట్లా చదువులో నేను రాణించడానికి మా ఉపాధ్యాయుల కృషి బాగా ఉంది. వాళ్ళందరికీ కూడా నేను నా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఆ ఉపాధ్యాయులు, మా పరిసరాలు, వాళ్ళందరి దృష్ట్యా నేను ఇలా రాణించడానికి నాకు ఎందరో సహాయ సహకారాలు అవసరమైంది. మరి ఒక చెట్టు పెరగాలనంటే మరి వేళ్ళు అనుకో నేనే ముఖ్యమని అనుకుంటాయి, కానీ ఎందరో అవసరం ఉంటుంది ఒక చెట్టు పెంచాలనంటే. దానికి విత్తనం కావాలి, మంచి నేల కావాలి, నీరు కావాలి, తర్వాత దాన్ని పెంచే మనిషి కావాలి. మరి ఇలా ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తేనే ఒక మొక్క ఎట్లా పెరుగుతుందో నేను కూడా ఈ విధంగా రాణించడానికి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం అసలు రియల్గా నేను ఈరోజు ప్రోగ్రాం కూడా చేసుకోవద్దు అనుకుంటే మా సార్ అన్నారు, ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు పనిచేసినావు, చేసుకో అని నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. తర్వాత మా పిఆర్టీఓ ఆనందరావు సార్, అమర్నాథ్ రెడ్డి సార్ కూడా మా పిల్లలు ఎవరు లేరు, మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటాడు, పాప కూడా చిన్న పిల్లలు, ఆమె కూడా బిజీ. సారు నాకు ఏదైనా మేము చూసుకుంటామమ్మా అని ప్రతి ఒక్కటి కూడా సార్ వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. తర్వాత నేను పనిచేసిన స్కూల్లో కూడా ఇప్పుడు పనిచేసే స్కూళ్ళల్లో ఇదివరకు పనిచేసేటప్పుడు కూడా ప్రతి టీచరు నన్ను ఒక సోదరిలాగానే చూసిండ్రు. మేము స్కూల్ పోతే అసలు ఒక్కొక్కసారి ఎవరొచ్చినా స్కూల్కి వెళ్ళాలనిపించేది. అంటే మనకు స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా లేకపోతే పోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. అదే మనకు స్కూల్ పోతే ఒక మంచి భావన ఉంటే ఇంకా ఎప్పుడు స్కూల్ పోదాము, ఎప్పుడు పిల్లలకు చెప్తాము అన్నట్టు ఉంటుంది. సహచరులు కూడా మనకు మంచిగా ఉండాలి, ఉపాధ్యాయ బృందం కూడా. మరి మా స్కూల్లో నాకు 2 సోదరులు, తర్వాత 4 సోదరిమణులు. మేమందరము మా
నాకు ముందు రిటైర్డ్ అవుతుందంటే ఏమనిపించలేదు, కానీ డే దగ్గరికి వచ్చిన కొద్దీ మా మేడమ్స్ నేను చాలా బాధపడ్డాము. నేను రేపటి నుండి రాను అంటే నాకు బాధ అనిపించింది, మీరు లేకపోతే ఎలా ఉంటుందంటే మా టీచర్లు కూడా బాధపడ్డారు. ఈ విధంగా ఆ దేవుడి దయ వలన మా సార్ కూడా నేను ప్రతి రోజు దాదాపు ప్రేయర్కు ఎన్నడూ వెళ్ళని రోజు ఉండదు. ముందు కూడా నేను ఎప్పుడూ రాను స్కూల్ నుండి, నా టైమింగ్స్ నేను ఖచ్చితంగా పాటిస్తాను. మరి అలా పాటించాలంటే నాకు మా సార్ చాలా సహకరించింది. ప్రొద్దున లేవగానే ఇద్దరం కలిసి అన్ని పనులు చేసుకొని, నాకంటే ముందే ఎప్పుడు వాటిని చూస్తుండేవాళ్ళు. 8 అయింది, నువ్వు మరి తొందర రెడీగా నీకు టైం అయిపోతుంది. అట్లా నన్ను ఎప్పుడు కూడా మంచి పేరు తెచ్చుకునేటట్టు మా వారి సహకారం వలన నేను సాధించగలిగినాను. ఈరోజు నేను ఈ ప్రోగ్రాం చేస్తాను అంటే 4 days నుండి విపరీతమైన వర్షం ఉంది. మరి ఆ వర్షం వల్ల నేను ఇంటికి వెళ్ళి కూడా ఎవరికి చెప్పలేకపోయినా, ఓన్లీ కార్డు పెట్టినా, అయినా కానీ అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. మా విద్యార్థులు కూడా ఏ ప్రోగ్రాంలో కానీ పార్టిసిపేషన్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ నాకు మా పిల్లలు దూరం ఉన్నా కానీ నా కన్న పిల్లలాగానే మా స్కూల్కి వస్తే నాకు అలా అనిపించేది. మా పిల్లలకు కూడా మా విద్యార్థులందరికీ ఆశిస్తుంది. మోతే గ్రామం లోపల నాకు లక్కీ ఏంటంటే ఫస్ట్ 2000లో ఒకసారి చేశాను, తర్వాత 2013లో మళ్ళీ వెళ్ళాను. ఈ విధంగా 2 times వెళ్తే ఫస్ట్ వెళ్ళిన పిల్లలు ఎవరికైతే చెప్పినో నెక్స్ట్ టైం పోయినప్పుడు వాళ్ళ పిల్లలకి చెప్పాను. అంటే నేను 2 తరాలకు చెప్పాను. అందుకని నాకు మోదే గ్రామం అంటే మా తల్లిగారు లాగా అనిపిస్తారు. ఆ ఊర్లో ప్రతి ఒక్కరు నా పిల్లలే ఉంటారు. నాకు అదే స్కూల్ నుంచి రిటైర్ కావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా చెప్పదలుచుకున్నాను కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి నాకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంతటితో సెలవు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళన్నం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం, ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు.
వాడను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలిగుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం వచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు వచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే సీతకోక చిలుకకు చీరలెందుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు
ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది. సార్ 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 ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. నేను వెతుకుతుంది ఆయన కోసమే సార్. అవునా? ఒకసారి మాట్లాడొచ్చా? ఓకే సార్. నీ జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం, మమకారం కాదాబు రూపం. సిరి సంపదలేమైనా తెగిపోనిది బంధం, అనుబంధం ఎప్పుడు మన సొంతం. దీవెనలిచ్చే చల్లని చూపులు పెంచును సుఖశాంతి, చిరు చిరు నవ్వులు తోడుగా ఉంటే రోజు సంక్రాంతి. ఓ మమతల కోవెల మనసే వెన్నెల, మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం, మమకారం కాదాబు రూపం. జనన ధీం ధీం తనన జూం జూం తనన తన
వెలకట్టని అభిమానం మన ఇంటి చుట్టమై ఉందిగా కురిపించే అనురాగం పోగేసిన ఆస్తులు ఎన్నని ఉన్నా ప్రేమని కొనగలమా ప్రేమించే మనిషిని పొందని వాడిని మనిషిని అనగలమా ఏ కాసుల గలగల కన్నా కురిపించే కరుణే మిన్నా ఎవరవునని అన్నా కాదని అన్నా నమ్మరైకనైనా మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం మమకారం కాదా అపురూపం కరిమప్పు కరిగి వానవ్వదా కొంతెండిన మన కోసం వరి దుబ్బు ధాన్యమే ఇవ్వక దాచేయదు తన కోసం నిరుపేదలు కాదా ఆత్మీయతలే ఎరుగని ప్రతి వాళ్ళు ధనవంతులు అవర ఆప్యాయతకే విలువిచ్చిన వాళ్ళు అరచేతులు కలిపే చెలిమి మరి అన్నిటికన్నా కలిమి ఇది తెలియని వాడే ఎక్కడ ఉన్నా ఏకాకవుతాడు మమతల కోవెల మనసే వెన్నెల మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం మమకారం కాదా అపురూపం సిరి సంపదలేమైనా తెగిపోనిది బంధం అనుబంధం ఎప్పుడు మన సొంతం ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్ధిని శైలసుతే దైవం అమ్మే జగత్కి మూలం అమ్మే ఆదియు అర్థం అమ్మే సృష్టికి సారం సర్వం అమ్మే నీకు జన్మనిచ్చి అమ్మే నిన్ను ఒడిలో చేర్చి అమ్మే నిన్ను నీలా పెంచి తల్లయ్యక్కై చల్లై వదిలే ప్రతి రూపం తానే నీ తోడు నీడ తానే నీ చిన్న నాటి నుండి నీ ఆట బొమ్మయుండి నువ్వు ఆడిన పాడిన కొట్టిన తిట్టిన నీతోనే ఉంటూ నిన్ను నీలా ప్రేమించే నిస్వార్థమైన ప్రేమే అమ్మ సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్ధిని శైలసుతే జన్మనిచ్చి భార్య నిన్ను తండ్రిని చేసి పంచభూతాలే తానై ఐదను బంధాలే తానై అమ్మాయి అక్కై చెల్లై భార్య పతిని నిన్ను నడిపించే శక్తియే అమ్మా She's a creation, she's a power, she's a nature, she's everywhere. She's a mother, she's a sister, she's a wife, she's the one who cares. She's a love, she's a glory, she's the beginning of this world. Listen everyone, she's an everyone, she's the one who really wants. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే సురలన నాదతనే తాళని విత్త జలాసిరతే కనుపాంపతి వరతౌంగత తాళవ తాళ కుతూహల నాదరతే
రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా రేపటి కళ రెక్కలు దాటిన రేపటి కళ రెక్కలు సాచిన రేపటి కళ ఎగరవేయలా
నీలో లేనిదేది లేదు, వృధా పోదు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే ఉలివై మలచుకో. శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే విజయం లేదు, పట్టుదలతో లక్ష్యం గెలుచుకో. ఇష్టమే నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం, కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం, గెలుపుకై ప్రాణాలై దూపడం, ఓటమిని ఓడిస్తూ ప్రతిక్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం. ఇందాక వచ్చావు కదా, ఇంకొంచెం పర్లేదు పదా, యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా, రేపటి 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 కదా, రెప్పలు దాటిన రేపటి కదా, రెక్కలు సాచిన రేపటి కదా, ఎగరవే అలా. పరుగులు నేర్పు నీలోని కలలకు, అలుపని అంటూ ఏ చోట నిలవకు, విజృంభించు అవకాశముదలకు సదా, సులువగు గెలుపు మార్గాలు వెతకకు, ఇది చాలంటూ ఇలపైన మిగలకు, అవధులు పెంచి శిఖరాల అంచుకు పదా, నొప్పి బాధ అన్ని ఖచ్చితం, నిప్పుల్లోన నడకే జీవితం, సవాళ్ళెన్ని ఎదురైనా సరే సుస్వాగతం, నీలో కూడా ఉందో అద్భుతం, మదించందరాదే అమృతం, వస్తే రాని అంతే లేని అవరోధాలు గెలుపే అభిమతం. ఇందాక వచ్చావు కదా, ఇంకొంచెం పర్లేదు పదా, యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా, నీలో లేనిదేది లేదు, వృధా పోదు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే ఉలివై మలచుకో. శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే విజయం లేదు, పట్టుదలతో లక్ష్యం గెలుచుకో. ఇష్టమే నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం, కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం, గెలుపుకై ప్రాణాలై దూపడం, ఓటమిని ఓడిస్తూ ప్రతిక్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం. రేపటి 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 కలా, రెక్కలు దాటిన రేపటి కలా, రెక్కలు సాచిన రేపటి కలా, ఎగరవే అలా. రేపటి 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 కలా, రెక్కలు దాటిన రేపటి కలా, రెక్కలు సాచిన రేపటి కలా, ఎగరవే అలా. పుట్టింటి తులసిగా అత్తింటికొచ్చాను, ఈ ఇంటి తులసికి కోడలై ఉన్నాను, ఈ గడప కుంకుమే నా పాట పల్లవి, వాకిలి ముగ్గులే పాటలో చరణాలు, మా ఇల్లే మాకు బంగారు మేడ, వెలలేని మా కలిమి అనుబంధమే. అందా చందాల చందమామరావే, వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే, నీలి నీలాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. మనకిది ఒక ఇల్లే కాదురా, సరిగమ పద పాఠశాలరా, అణువణువును మీటి చూడరా, అనుభూతి ధ్వనిస్తుందిరా. కుత 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 అన్నముడికిన, గణ 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 అంట్లు తోమిన, జల 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 నీళ్లు పట్టిన, ఆనందం గాన భజాన. అందా చందాల చందమామ
చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల చల్లు చూసిపోవే వాకిట్లో నిలిచి వర్ష టీ తీసుకురాము. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో. వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకుని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది. అది ముట్టు కాదు నాన్న, ముప్పని మనం అనుకుంటున్నాం. నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటున్నాం. ఒక్క క్షణం ఆడది నీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలేతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ వెలుగు తెలుస్తుంది. ఈసారి కూడా పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకొని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? మామయ్య ఇంటికి వారసుని పిల్లల కోసం తన కన్న కళలని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనుకలేదు, వెనుకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం. అలా దాంట్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడం ఉండే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. In the mix.
Praveen P.G. Vishnu Remix. అడుగులే జడిపించు పీడుగులే ఒళ్ళు విరుచుకో విను వీధి దారిన మెరుపుల భూమినే బందాడు కాలమే మీదే ఇకపై లోకం వీక్షించానిక మగువల వీరంగం త్యాగమే గుర్తించగా సహో అంటూ ఒకరున్నదా కానీ కానీ నీ హాసం రాసం వేషం రోషం గర్వించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ గురించాలిక కోరే భావికకి బాట వేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ గురించాలిక కోరే భవికకి బాట వేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు నీపై నిజాలే చూపే గుంపే నీకు అసలొద్దు ఊరేంటి వేరే చేసి వెలివేస్తున్న ఆగద్దు నీలోని వెత్తెంతో చూపేయాలి ఆవద్దు లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్గి మొగ్గవే పరదాలైనా తీర్థం రా ఏరై పారై తీరై
ఏరి పారే తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా తోరే భవికకి బాట వేయి జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని జాటి భయముకి బదులు జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని జాటి భయముకి బదులు यदि गायालु दाटी समयं मेधे नी बाधे मारी गाधुला नी भारं नीवे मोयालम्मा विजयाल आशयमे తరుణోదయమై కాంతి నిండగా తరుణోదయమై కాంతి నిండగా శివంగివే శివంగివే తలవంచి నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరిల్లగా రారారాణి కాని కాని నీ హాసం రాసం వేషం రోషం గర్వించేలా దేశమే కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా కోరే భవికకి బాట వేయి చూడు జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని నీ భయముకి
గారు ఉన్నాడు. మనం ఘనంగా మేడం కార్యక్రమాన్ని డ్యాన్సులతోటి ఇతరత్ర నాయకులు ప్రముఖులు ఎంతోమంది హాజరై ఆ సమావేశాన్ని తిలకించడం జరిగింది. ఈరోజు వారికి ఒక కానుకలు ఇవ్వాలని తీసుకుని వచ్చారు. దాని కొరకు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఉంటాయి వాటర్, మినరల్ వాటర్, అది నింపుకొని ఫిల్ చేసుకొని పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళి తీసుకోలేదు. అది మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాస్ట్లీది స్టీల్ బాటిల్ ఉట్టి మళ్ళీ ఇంకొకటి మేడం ప్లాస్టిక్ కావు. మేడం గుర్తుగా మంచిగా కాపాడుకోవాలి మరి. ఓకేనా? ఫస్ట్ 10th క్లాస్ వాళ్ళకి పేరు రాసుకోండి. మళ్ళీ 10th క్లాస్ వాళ్ళ పేరు సంబంధించుకోండి. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం.
ఎట్ల తీరునో మీరు ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః